దిత్వా తుఫాను దూసుకొస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులను అధికారులను అరెస్టు చేశారు. తుఫాను వల్ల నష్టం జరగకుండా ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, దిత్వా తుఫాను మీద ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? రైట్ వెంకట్, నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో అయితే దిత్వా తుఫాన్ అనేది ఏర్పడింది. ప్రస్తుతం ఇది కార్యవాహానికి ఏదైతే ఉందో 220 కిలోమీటర్లు, అదేవిధంగా పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు, చెన్నైకి 401 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో అయితే 7 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ అనేది కదులుతుంది. దీంతో ఏదైతే ఉందో తెల్లవారుజామున వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల మీదుగా చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దీంతో పాటు ప్రభావం ఎక్కువగా ఎక్కడైతే ఉన్నదో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ సూచిస్తుంది. దీంతో పాటు ప్రధానంగా బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలుస్తుంది. మంగళవారం నాటి ఏదైతే ఉందో మంగళవారం వరకు మత్స్యకారులకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేశారు. దీంతో పాటు రాష్ట్ర సీఎం చంద్రబాబు ఏదైతే ఉందో దిత్వా తుఫాన్ దృష్ట్యా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే అధికారులకు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, వీటితో పాటు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే అప్పటికప్పుడు అప్రమత్తమై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తలెత్తకుండా చూసుకోవాలని చెప్పని అయితే వారికి ఆదేశాలు ఇచ్చారు. ఇన్ఛార్జి మంత్రులు అయితే కేటాయించిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఎప్పటికప్పుడు అధికారి యంత్రాంగాన్ని, అదేవిధంగా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని అంతా కూడా అప్రమత్తం చేసి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సమస్యలు పరిష్కారంగా చేయాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే వారికి సూచించారు. వెంకట్, అయితే శ్రీహరి, మొంతా తుఫాన్కి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు దిత్వా తుఫాన్కి సంబంధించి అంటే వాతావరణ అధికారులు ఏమని చెప్తున్నారు? అంటే మొంతా తుఫాన్ కంటే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందా? దాని తీవ్రతకి సంబంధించి వాతావరణ శాఖ అప్డేట్ ఏమైనా ఇచ్చిందా? అయితే వెంకట్, గతంలో ఏదైతే మొంతా తుఫాన్ ఉందో దాని వాతావరణ శాఖ అయితే పెద్ద ఎత్తున ఉండబోతుందంటూ కూడా సూచనలు ముందుగానే అప్రమత్తం చేసింది. అయితే ఆ నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగా తగిన చర్యలు అయితే ప్రభుత్వ యంత్రాంగం అనేది అప్రమత్తమైంది. అయితే ప్రస్తుతం ఏదైతే దిత్వా తుఫాన్ ఉందో దీనికి సంబంధించి అంత పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు అని చెప్పని కూడా అధికారులు అయితే కొంత సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే హోంమంత్రి అనిత, అదేవిధంగా అన్ని ఆర్టీజీఎస్ నుంచి అయితే అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనేలాగా అధికారులను అయితే సిద్ధం చేసి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే శ్రీహరి, థ్యాంక్ యూ.